హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి టాక్స్. ఈరోజు నేను మీకు వర్షాకాలంలో వేడివేడిగా చేసుకునేటువంటి గట్టి పకోడీ ఎలా చేయాలో చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే వాతావరణం వర్షం పడుతూ చాలా చల్లగా ఉంది కదా. నేను 1/2 కేజీ ఉల్లిపాయలు తీసుకున్నాను. దాంట్లోకి 6 పచ్చిమిర్చి సన్నగా తరుక్కొని వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ధనియాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను. నా చేత్తో గుప్పెడు కరివేపాకు వేసుకున్నాను. పెద్ద టీ స్పూన్ కారము, కొంచెం పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను అనమాట. ఇవన్నీ మిశ్రమాన్ని కూడా మొత్తానికి మనం గట్టిగా కలుపుకుంటే ఆనియన్లోంచి ఆ వాటర్ అనేది బయటకు వస్తుంది. మనం ఏమనుకుంటామంటే గట్టి పకోడీలో గట్టిగా రావడానికి బియ్యం పిండి కానీ కార్న్ఫ్లోర్ కానీ యాడ్ చేస్తారనుకుంటారు. కానీ ఏమీ అక్కర్లేదు. ఆ తడితో ఓన్లీ శనగపిండితో మాత్రమే మనం చేసుకుంటే చక్కగా పకోడీ మంచి టేస్టీగా స్వీట్ కొట్లో ఉన్నట్టుగా వస్తుందన్నమాట. ఇప్పుడు మనం ఆ తడికి కొంచెం కొంచెం శనగపిండి కలుపుకుంటూ యాడ్ చేస్తూ ఉంటే మనకి చేతికి తెలుస్తూ ఉంటుంది అనమాట. కలుపుకున్నప్పుడు పొడి పొడిగా ఉండాలి. నాకైతే ఇంచుమించు 150 గ్రామ్స్ శనగపిండి అయితే పట్టిందనమాట. ఒక్క చుక్క నేను నీళ్లు కూడా కలపలేదు, కలపకూడదు కూడా. పొడి పొడిగానే ఉంటుంది, ఉల్లిపాయలు కనపడినట్టు. ఎందుకంటే ఇది మనకి బయటకు ఉన్న గట్టి పకోడీ, మెత్త పకోడీ కాదు కాబట్టి. చూడండి, నేను ఒక్క చుక్క కూడా కలపలేదు. ఆనియన్లో ఉన్నటువంటి వాటర్తోనే మొత్తం కలిపేసాను అనమాట. కలిపేసి ఆ మిశ్రమాన్ని నేను రెస్ట్గా ఒక పావు గంట సేపు అలా పక్కన పెట్టేశాను. ఈలోగా స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని నూనె వేడిగా ఉన్నప్పుడు మొదటి వాయేలాగా చక్కగా వేసుకుంటే విడివిడిగా పకోడీ అనేది బాగుంటుంది. పకోడీ వేసిన తర్వాత మిగతా అంతా కూడా సిమ్లో వేపించుకోవాలన్నమాట. ఎట్టి పరిస్థితిలో పెద్ద మంట పెట్టకూడదు. ఎందుకంటే లోపల మెత్తగా ఉండి ఉడకదనమాట. సిమ్లో అయితేనే చక్కగా ఉడికి మనకు క్రిస్పీగా ఉంటుంది. చూసారా, మంచి కలర్ వచ్చింది. ఇప్పుడు మనకి గట్టి పకోడీ రెడీ అయినట్టే. డిష్ అవుట్ చేసేసుకుంటే చూసారు కదా ఎంత గుల్లగా చక్కగా ఉందో. గట్టి పకోడీ రెడీ.